హయత్ నగర్ శివాజీ కాలనీలోని వక్ఫ్ బోర్డు స్థలంలో మైనారిటీ నాయకులు మహమ్మద్ సల్మాన్, సాజిద్, జిలానీ షేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ తాతల కాలం నుంచి పీర్ల పండుగ, రంజాన్, దసరా, సంక్రాంతులు సోదరభావంతో జరుపుకునే వాళ్లమని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల మధ్య వైషమ్యాలు పెంచి రాజకీయ లబ్ధి పొందుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ కూడా బీజేపీకి మద్దతుగానే ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీ సోదరులకు సంక్షేమ పథకాలను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు స్థలం కబ్జాదారుల నుంచి కాపాడాలని, సదరు స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మించి ఇవ్వాలని మైనార్టీ సోదరులు మధుయాష్కిని ఈ సందర్భంగా కోరారు. స్పందించిన మధుయాష్కి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబుతో మాట్లాడి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని, ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, మధుయాష్కి వల్లనే వక్ఫ్ ల్యాండ్ ఇప్పటికీ సురక్షితంగా ఉందని, కానీ పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో హయత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నగోని రవీందర్ గౌడ్, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాసం అశోక్ గౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గురం శ్యామ్ చరణ్ రెడ్డి, మైనార్టీ నాయకులు మహమ్మద్ అహ్మద్, రెహమాన్, అమీర్, రఫీక్, సలీం బేగ్, జాఫర్ హుస్సేన్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఇక్కడ వక్ఫ్ బోర్డ్ భూమి సర్వే నంబర్ 88, 89, 147లో ఒక 9 years నుంచి ఇక్కడ ఉన్న మైనారిటీ కమిటీ వాళ్ళందరం కలిసి కాపాడుకుంటూ వస్తున్నాం. ఇలా వచ్చి ఇంతకుముందు గిట్ వచ్చి మా మధుయాష్కి గౌడ్ అన్న మాకు హామీ ఇచ్చిండు. ఈ ఎక్కడ దాకా అంటే సీఎం దాకా గిట్ట తీసుకుపోయి ఇక్కడ ఎల్బీ నగర్ కాన్స్టెన్సీకి మొత్తం మైనారిటీకి సంబంధించి ఒక కమిటీ హాల్ కట్టిద్దాం, మినిస్టర్ల పరిధిలో గిట్ట పెట్టి చేపిద్దామని హామీ ఇచ్చి పోయిర్రు. దానికి మేము మైనారిటీ సోదరులందరూ చాలా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మధుయాష్కి గౌడ్ అన్న ఒక మెసేజ్ తోటి మాకు ఇక్కడ దాకా వచ్చి మాతోటి కలిసి ఇఫ్తార్ చేసి మా దాంట్లో అందరితో కలిసి ఒక చాలా టైం స్పెండ్ చేశారు. దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. बहुत शुक्रिया हयात नगर के माइनॉरिटी जो भी आया हिस्सा लिए इसमें उन लोगों का बहुत बहुत शुक्रिया. नहीं समझे हम लोग इतनी तादाद में आते बोल के बहुत बहुत शुक्रिया. अभी भी रहिए और आगे भी रहिए. ये ज़मीन पे इंशाल्लाह अपना ही हक रहेगा इंशाल्लाह. एक एक जना भी कीमती है. अल्लाह का शुक्र है अपने रमज़ान के सब्क़े में इंशाल्लाह ये काम आगे बढ़ेगा. तो चाहूँगा कि किसी गरीब बच्ची की शादी 10-15 हज़ार रुपये में फंक्शन हो जाएगा और उसे लेवल पे लेके जाएंगे अपन. और अपनी वो फंड से आने वाले दिनों में अपने जो भी कमिटी हर जना स्टैंडर्ड नहीं है भैया, जो भी स्टैंडर्ड नहीं है उसको पर्सनली ठहर के अपन सपोर्ट कर सकते. क्या अपन पर्सनली ठहर के उन लोगों को सपोर्ट कर सकते. इंशाल्लाह दुआ करिए और आगे खाली साथ दीजिए. हम पीछे ठहरने रेडी है, आगे भी ठहरने रेडी है. जहाँ तक बोले वहाँ रहने रेडी है. 9-10 साल से आए, हमारे बड़े लोग भी मेहनत कर रहे हैं, हम भी मेहनत कर रहे हैं. इंशाल्लाह आगे बढ़ेंगे, इंशाल्लाह इसको कामयाब करके रहेंगे. पूरी एलबी नगर कॉन्स्टेंसी के मुसलमान को आज ठहर के 15 लोग ठहर के बात करने के ऐसे जगह नहीं है. आज 15 लोग ठहर के बात करने के ऐसे जगह नहीं है. अल्हम्दुलिल्लाह 15 से 20 हज़ार लोग ठहर सकते. 4 एकड़ ज़मीन है. इंशाल्लाह कोशिश करेंगे इंशाल्लाह.